కోట్ల రూపాయలు ఇచ్చాను, ఇదిగో దానికి తగ్గట్టు ఆధారాలు, వాళ్ళ పిఏ వచ్చి ఏ రోజు డబ్బులు తీసుకెళ్లాడు, ఇదిగో నేను ఏ విధంగా బ్యాంక్ స్టేట్మెంట్ లో డబ్బులు వేశాను, నేను ఆయన కేశినేని చిన్నియా అని కేశినేని చిన్నికి ఏ విధంగా డబ్బులు వేశానని బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టినప్పటికీ కనీసం స్పందన లేని దొల్లపోతు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, సిగ్గులేదయ్యా నీకు అసలు? నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్వా? నువ్వు రిఫార్మ్స్ గురించి మాట్లాడతావా? నువ్వు 45 సంవత్సరాల ఇండస్ట్రీయా? సిగ్గుందా నీకు కనీసం? ఈ మాట అనటానికే నేను సిగ్గుపడుతున్నా. అవినీతి లేని పరిపాలన అందిస్తావా? ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఎవరైనా ఎక్కువ రేటు కమ్మినా, లేకపోతే ఏదైనా ఇసుకని మాఫియాని చేసినా, లేకపోతే మైనింగ్ మాఫియా చేసినా, ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఈ 3 నీ ప్రభుత్వానికి 3 పట్టుకొమ్మలా? సిగ్గుందా నీకు కనీసం? 45 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, 75 సంవత్సరాలు వచ్చినాయి. ఒక ఎమ్మెల్యే, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, నేను ఒక ఎంపీకి 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను, ఇదిగో ఈ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే కనీసం ఆ ఎమ్మెల్యే మీద, ఎంపీ మీద చర్యలు లేని, డబ్బులు నువ్వెందుకు ఇచ్చావు, డబ్బులు వాడెందుకు తీసుకున్నాడు అని కనీసం ఎమ్మెల్యే మీద చర్యలు లేని నీదొక పార్టీ, నువ్వు ఒక నాయకుడివి, నీదొక హానెస్టీ, నీది ఒక తెలుగుదేశం పార్టీ. దానికి నువ్వు మీ కొడుకు బ్రాండ్ అంబాసిడర్. ఎట్లా? నీ పార్టీలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణ మీద, ఎంపీ మీద కనీసం చర్యలు లేవు. నువ్వు నీ సామాజిక వర్గానికి దోచిపెట్టకుండా ఉంటావా? నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తావా? ఇంకా నువ్వేమి చర్యలు తీసుకుంటావా వేమన సతీష్ మీద? నీ ఎమ్మెల్యే ఆరోపణ చేసినటువంటి ఎంపీ మీద దిక్కు దివాణం లేదు. నాతో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్నాడు ఈ మాట, శ్రవణ్ గారు ఎందుకు అనవసరంగా ఇంత దూరం లాగుతారు, ఏదో ఒకటి ఇచ్చిందంత తీసుకొని రాజీ పడిపోవచ్చు కదా అని. ఏం సార్ మీరు కూడా అలాగంటారా అని నేను అన్నా. ఆయన దానికి ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారి సంగతి మీకు తెలియదండి, ఒక ఎమ్మెల్యేనే ఆరోపణ చేసి ఎంపీ మీద 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెబితే కనీసం ఆయన మీద చర్యలే తీసుకోలేదు. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఏదో వీడియో ఒకరు చూపించి చర్యలు తీసుకోమంటే తెలుగుదేశం పార్టీ తీసుకుంటారా? తెలుగుదేశం పార్టీ బ్రతికేది డబ్బు కోసం, బ్రతుకుతుంది డబ్బు కోసం, బ్రతికింది డబ్బు కోసం, భవిష్యత్తులో బ్రతకబోయేది కూడా డబ్బు కోసమే. మీకు ఆ విషయం తెలియకుండా ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎందుకు శ్రావణ్ గారు అన్న. ఇది కరెక్ట్ అనిపించింది నాకు తెలిసి. ఇది కరెక్టే. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ అధినేతని చంద్రబాబు నాయుడు కోరుతున్నా, మీరు గనక సుధామాధవి విషయంలో మీరు నామిడికి న్యాయం చేయకపోతే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ముందే ఈ నిరసన ప్రదర్శన చేయాల్సి వస్తుంది అని అయితే మాత్రం నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ముందే చేస్తాను ఈ నిరసన ప్రదర్శన. తర్వాత మీ ఇష్టం. బాధితులు ఎంతవరకు నేను కంట్రోల్ చేయగలను అంతవరకే కంట్రోల్ చేస్తా. ఒక స్టేజ్ దాటిన తర్వాత బాధితులను కూడా నేను కంట్రోల్ చేయలేను. దయచేసి ఆవిడ తప్పు చేసిందా రైట్ చేసిందా పక్కన పెట్టండి. నిజంగా ఆవిడ డబ్బులు ఇచ్చి ఉంటే ఆవిడ డబ్బులు ఆవిడకి ఇప్పించండి. ఆవిడ డబ్బులు ఇవ్వలేదు అంటే ఆవిడ న్యాయం ఆవిడ తీసుకుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ కనీసం ఎంక్వైరీ చేసి ఆవిడ విషయంలో మంచో చెడ్డ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నిజంగా తీసుకొని ఉంటే డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. లేదు అంటే కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో. ఈ అంశం మీద నేను సుధామాధవి అక్కను కూడా మాట్లాడవలసిందిగా కోరుచు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇన్ని రోజులైనా దగ్గర నెల అవుతున్నా కూడా నాకు ఏ మాత్రం ఎక్కడి నుండి ఏ సహాయం రాలేదు. దయచేసి వేమన సతీష్ గారు నా దగ్గర తీసుకున్న 7 కోట్లు మాకు దయచేసి ఇప్పియాలని చంద్రబాబు నాయుడు సార్ గారిని, లోకేష్ సార్ గారిని, పవన్ కళ్యాణ్ సార్ గారిని ఇంకా కూడా భంగపడుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా భంగపడుకున్నాను, ఇంకా భంగపడుకుంటున్నాను. వేమన సతీష్ గారిని కూడా దగ్గర సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 ఏళ్ళ దాకా కూడా ఇదే విధంగా భంగపడుకుంటూనే మెసేజ్లు పెట్టుకుంటూ, వాయిస్ మెసేజ్ పెడుతూ, ఫోన్లు చేసుకుంటూ ఇదే